సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ. ఇలా మన తెలంగాణలో మళ్ళొకళ్ళని పట్టుకొచ్చిన ఆయన ఎవరో కాదు, తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమ గాయకులు. అట్లే పాట అంటే ప్రాణం, పాట కోసమే ఎన్ని పల్లెలైనా పోతాడు, ఎంత ప్రపంచాన్నైనా చూస్తాడు. పాట తప్ప ఇంకో లోకం తెలియని గ్యారా యాకన్న మనతో ఉన్నారు. చాలా ఉద్యమాల్లో ఉంటూ, చాలా పాటల్లో, చాలా బహుజన ఉద్యమాల్లో పాట అంటే చెవు కోసుకుంటాడు అంటారు కదా, ఈయన కుతిక కోసుకుంటాడు, అంత ఇష్టం పాట అంటే. కానీ ఆ పాట తనని గట్టెక్కిచ్చిందా, అట్లనే అట్టిపెట్టిందా? పాట ద్వారా ఏమన్నా ప్రభుత్వ ఫలితాలు దక్కినాయా? పాటతో ఆయన ప్రపంచం ఎట్లుంది, ఆయన జీవితం ఎట్లుంది, ఆయన సంసారం ఎట్లుంది అనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే యాకన్న. అన్న నమస్తే. ముందుగా యాకన్న మన తెలంగాణకి వెల్కమ్. చాలా రోజుల నుంచి యాకన్నను పట్టుకోవాలి, మన తెలంగాణలో పాడియాలి అనే ఒక జిజ్ఞాస బాగుండేది. సో ఒక్కసారి నీ గానాన్ని మన తెలంగాణకి వినిపించే ముందల అమరవీరులను యాద్ చేసుకుందాం. ఒక పాటతో స్టార్ట్ చేయి. ఖచ్చితంగా అన్న. నాలాంటి ఎంతోమంది కళాకారులను మన తొలి వెలుగు ఛానల్ ద్వారా ఈ సమాజానికి పరిచయం చేస్తున్న మన తొలి వెలుగు కార్యక్రమానికి ఛానల్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో చాలామంది అమరవీరులు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు విన్న సందర్భం. ఆ సందర్భంలోనే కాకం అంజన్న అనే రాసిన పాట ఇది అమరవీరుల మీద. ఓకే. మహబూబ్ నగర్ చెందిన కాకం అంజన్న తెలుసు. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. వీరులారా మా ధీరులారా, ఓ అమరులారా, ధృవతారలారా, నేల రాలిన మా పువ్వులారా, పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. పోరు తెలంగాణ పొలికే కనీవన్న శ్రీకాంతచారి నీకు జోహార్లన్నం. కష్టాలు కన్నీళ్లు దిగమింగినావన్న పేదొల్ల యాదన్న నీకు వందనమన్నా. తెలంగాణ గడ్డపై పొద్దు పడుపులై మువ్వలై మా గువ్వలై ఆడే ఆటలై పాడే పాటలై, తెలంగాణ గడ్డపై పొద్దు పడుపులై మళ్ళీ వాయిస్తారా మా అమరులారా. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. జోహార్ తెలంగాణ. సూపర్ సూపర్ యాకన్న. ఎంత బాగా అమరుల కోసమే పుట్టినట్టు అనిపిస్తుంది నీ గంటం ఒక్కోసారి. అంటే ఈ పాటే కాదు, ఏ పాట పడినా అందులోకి దూసుకెళ్తావు, ఆ వాతావరణం వస్తుంది నీ గొంతులో. అందుకోసం అమరులను ఆలపిస్తున్నప్పుడు. అండ్ ప్రతి కళాకారుడికి నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నది ఇదే, ఏ గాయకుడైనా సరే మీరు గాయకుడు అనిపించుకోవాలనుకునే ఆ గాయం వెనక రచయిత యొక్క మనోగాయం ఉంటుంది. ఖచ్చితంగా పాడే గాయకుడు రచయిత పేరు చెప్పాలి. అండ్ మీరు ముఖ్యంగా యాకన్న వాగ్గేయకారు, అంటే నువ్వు రాస్తావు కదా. అవునన్నా, రాస్తావు, పాడతావు. అవునన్నా. సో తెలంగాణ ఉద్యమంలో కానీ, ఈ మధ్య వచ్చిన సామాజిక ఉద్యమంలో కానీ నీకు ముందుగా పేరు తెచ్చిన పాట ఏదైనా నువ్వు రాసింది? నేను రాసింది తెలంగాణ ఉద్యమంలో ఏం అంటే, తెలంగాణ ఉద్యమం సమయంలో నేనేం రాయలేదు. పెన్ను పట్టలే? పెన్ను పట్టలే, పెట్టినావు. ఓన్లీ వాయిసే, పాటనే వాడినా. కాకపోతే చాలా వరకు తెలంగాణ ఉద్యమంలో కోదార్ సీన్ అన్న రాసిన పాట నీకు పేరు తెచ్చిన పాట అన్న బాగా. అసైదులారతి కళ్ళగ జలగమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి. అసైదులారతి కళ్ళగ జలగమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి. మా కలికేకలే తెలంగాణ పిలుపులై, రాష్ట్రమొచ్చేదాకా ఇక ఆగవు పొలికేకలే. అసైదులా ఆరతి కళ్ళగ జల గమ్మతి, అసైదులా ఆరతి కళ్ళగ జల గమ్మతి, అసైదులా ఆరతి కళ్ళగ జల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి. పోరాటం పొత్తులై ఎర్రగనుల
పలుగులై కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై పొక్కిన వాకిళ్ళల్లా దుఃఖాలను చూడరా ఎగిసిపడే పల్లెలను ఎదల కద్ది కదలరా ఎగిసిపడే పల్లెలను ఎదల కద్ది కదలరా సైదుల హారతి కళ్ళ గజల సైదుల హారతి కళ్ళ గజల తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి. సూపర్ సీనన్న కుదార్ సీనన్న కుదార్ సీనన్న అద్భుతం. అంటే ఈ పాట తెలంగాణ ధూమ్ధాంలో దుమ్ము లేపి దుబ్బ పెట్టించింది అనుకోరా. మొత్తానికి విజయానికి మెట్లేయటంలో ఇది బాగా. ఇంకా అంటే అమరవీరులకు సంబంధించిన పాట తెలంగాణ కొట్లాట ఎట్లా అంటే ఈ పాట వెనకాల మీది ఏ ఊరు, ఎందుకు పాట ఎంట ప్రయాణించినావు నువ్వు, అంటే పాటని ఎందుకు పట్టుకున్నావు? అంటే మాది ఇక్కడే అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి మండలం అన్న. ఓకే. పాలకుర్తి మండలం ముత్తారం పక్కన ఒక 8 కిలోమీటర్ల దూరంలో ముత్తారం గ్రామం. ఓకే. నాకు చిన్నప్పటి నుండి అసలు పాట అమ్మ నాన్న పాడుతూ ఉండేది. అమ్మ పాట పాడుతూ కూలినాలు చేసుకుంటా అమ్మ పాట పాడుతుండేది. ముఖ్యంగా మా ఊర్లో అంటే మా ముత్తారంలో సిపిఎం ప్రభావం బాగుంటుంది. అవునా? అవునా. సిపిఎం నుంచి వచ్చిన సిపిఎం నుంచి ప్రజానాట్య మండలి అంటే నేను ప్రత్యక్షంగా దాంట్లో లేకున్నా కూడా ఆ ఫ్లేవర్ నాకు అమ్మ ద్వారా వచ్చింది. అంటే అమ్మ అందులో పనిచేసిందా, ఆ పాటలు పాడేదా? అమ్మ దాదాపుగా ఆ పాలకుర్తి ఆ కాన్స్టిట్యున్సీలో, అప్పుడు చెన్నూరు కాన్స్టిట్యున్సీలో సిపిఎంకు సంబంధించిన మీటింగ్స్ ఏం జరిగినా కూడా అమ్మ ఖచ్చితంగా అమ్మ పాట ఉంటుండేది. ఏం పాట పాడేది అమ్మ బాగా? ఇక అమ్మ అంటే అప్పుడు అదే నీకు యాది లేదా? ఉన్నాయి. అదే అమ్మ అంటే అమ్మ పాడితే ఈ పాట ఇగో ఈమె పాడాలని ఉంటది కదా, అట్లా ఏం పాట? అమ్మ ఎక్కువగా ఈ ఆర్ నారాయణమూర్తి సినిమాలలో అప్పుడు వచ్చేటి ఇంకా గద్దరన్న పాటలు ఎక్కువ నాకు బాగా గుర్తున్నదైతే ఈ కలుపులల్లో నాట్లలో తీసుకుంటా అమ్మను ఏరుకోరి తీసుకుపోయేటోళ్ళు అన్నట్టు. ఈమె ఉంటే పని చేస్తుంటే అలసట అనేది పొద్దుపోతుంది ఈజీగా అన్నట్టుగా అమ్మను తీసుకుపోతుండే. బాగా పాడుతుండే. కొంగు నడుముగు చుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ, కొంగు నడుముగు చుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ. ఇట్లా ఇంకా నాకు కొన్ని పాటలు. అయ్యే చేసినప్పు కిందికి దొరలో జీతగాడ, 6 ఏళ్ళకే జీతం ఉంటివా దొరలో జీతగాడ. ఇట్లా ఇంకా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా ప్రతి పనికి మనం రా. ఇట్లా ఇవన్నీ ఉద్యమం పాటలతో పాటు మా అమ్మవార్ల ఇంట బండ్లోళ్ళు అంటారు కదా, బండ్లోళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు కదా, ఈ బైండ్ల వాళ్ళ ఇంటి పక్కన బట్టే మా అమ్మమ్మ వాళ్ళు ఉండడం వల్ల పద్యాలు కూడా బాగా పాడుతూ ఉండేది అమ్మ. పద్యాలు కూడా పాడేది. నాన్నకు లేదా ఆ నేపథ్యము? నాన్నకు ఆ నేపథ్యం లేదా? నాన్నకు ఈ చిందు యక్షగానానికి భాగవతానికి సంబంధించిన కూని రాగాల్లాగా తీస్తాడు కానీ ప్రజల్లోకి పోయి పాడిన సందర్భాలు నాన్నకు చాలా తక్కువ. అట్లా ఎంతవరకు చదివినాను? నేను డిగ్రీ కంప్లీట్ చేసిందన్న, ప్రస్తుతం కూడా పీజీ చేస్తున్నా. స్కూల్లో ఉన్నప్పుడు కూడా వాడేటోనివా? స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు అంటే ఎస్సీ కాలనీలో ఒక నేను 3వ తరగతి నుంచే 5వ తరగతి దాకా ప్రైమరీ స్కూల్ ఉంటుంది కానీ ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉంటుంది ఎస్సీ కాలనీలో. బీసీ కాలనీలో ఇంకో ప్రైమరీ స్కూల్ ఉంటుంది. ఓకే. ఇక్కడ నేను మామూలుగా యూనిట్ టెస్ట్ అలాంటి పరీక్షలు అప్పుడేమో ఎగ్జామ్ పేపర్ సార్లే తయారు చేస్తారు. కానీ 3 నెలల పరీక్షలు, 6 నెలల పరీక్షలు, సంవత్సరం పరీక్షలు ప్రభుత్వం నుంచి వస్తాయి. అవి మాకు స్కూల్కు నేరుగా రాకుండా అక్కడ బీసీ కాలనీలో ఉన్న ప్రైమరీ స్కూల్కి పోయి తీసుకురావాలి. నేను సైకిల్ కాంచి తొక్కుకుంటా 3వ తరగతిలో పోయి తీసుకొచ్చేటాడు. అప్పుడు అక్కడ ఉన్న తెలుగు సారు యాకే వచ్చిండు పేపర్లు ఇచ్చి పంపాలన్నారా అంటే, లేదు సార్ పాట పాడినాకనే పంపాలి అని అనేది. ఏం పాట బాగా పాడేటాడు? అప్పుడు సినిమా పాటలు ఎక్కువ పాడుతుండేది. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట. అట్లా మ్యూజిక్తో సహా
అట్లా సూపర్. అంటే చిరంజీవి ఖైదీ నెంబర్ 786 యాక్చువల్గా నాకు కూడా ఈ సాంగ్ బాగా బాగా వాడేటోడిని. అట్లా అంత చిన్నప్పటి నుంచి అప్పుడు అంటే ఈ అట్లాంటి పాట సినిమా పాటలే వాడేటోడు. అప్పుడు దాదాపుగా తెలంగాణ ఉద్యమం వరకు కూడా సినిమా పాటలే వాడేటోడి. అది ఇది గువ్వా గోరింక కాకుండా ఇంకేం వాడేటోడు? సినిమా పాటలు ఆర్ నారాయణమూర్తి పాటలు ఉంటాయి కదా, అప్పుడే దండోరా సినిమా, ఇంకా ఎర్ర సైన్యం, ఇంకా ఇట్లా. నువ్వు వాడితే ఈ స్కూల్లో ఏమేమి పాటలు ఫేమస్? స్కూల్లో ఎక్కువ అప్పుడు వయోజన విద్య అనేది ఉండాను. అప్పుడు ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ప్రతివాడు ఒక్క తిక్కనాయి నవభారతం రాయాలన్నా, నవభారతం రాయాలన్నా, ప్రతి మహిళ ఒక్క ముల్ల ఓలైక రామాయణమే చెప్పాలన్నా, రామాయణమే చెప్పాలన్నా, ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. సూపర్. ఇది జయరాజన్న పాట కదా? అవును, జయరాజన్న. మన చిన్నప్పుడు ఇది నారాయణమూర్తి సినిమాల్లో బాగుండే. సో అట్లా చిన్నలో ఇట్లా మొదలైంది. ఉద్యమంలోకి వచ్చేసినావు డైరెక్ట్ గా అన్న, తెలంగాణ ఉద్యమం. ఒక సందర్భంలో అంటే నేను 7th వరకు ఊర్లో చదివి 8th సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్టేషన్ కానీ పోయిన తర్వాత ఈ కోలాల పండుగ వస్తుంది కదా మనకి, కాముడు ఆట ఆడతారు కదా, కోలాలు కామునుకున్నాం. అప్పుడు పోస్ట్ కార్డు మీద లెటర్ రాసేది. అంటే స్కూల్కి మేము అందరూ ఈ కోలాటలు పాటలు పాడతారు జాజిరి ఆ పాటలు పాడుతుంటే మేము సినిమా పాటలే పాడుతుండేది కోలాలు కొట్టుకుంటా. బంజారే బంజో నారే బంజా ఓ నారే ఆ నారే ఓ నారే బంజా, ఇట్లా కోలాలు కొట్టుకుంటా. సూపర్. సినిమా పాటలు పాడి మరి మమ్మల్ని పిలిచి, అంటే ముఖ్యంగా ఆ టైంలో నారాయణమూర్తి సినిమాలు అంటే ఊర్లలోకి వెళ్ళి ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు కట్టుకొని మరి సినిమాలకు పోయేటోళ్ళు. అవును, విజయశాంతి సినిమాలు వచ్చినా నారాయణమూర్తి సినిమాలు వచ్చినా ఆ కల్చర్ ఉండేది. అక్కడ సినిమాలకు పోయి వచ్చిరంటే తెల్లారి వర్షన్లో ఈ పాటలు మోగుతుండేది. ఈ రీల్ క్యాసెట్ల పాటలు ప్రధానంగా. అక్కడ హాస్టల్ నుంచి ఇక ఆ తర్వాత హాస్టల్లో అట్నే కొనసాగుతున్న సందర్భంలో మా ప్రిన్సిపాల్ ఏవి రంగారెడ్డి సార్ అని ఉండే. ప్రతి ఎలాంటి అకేషన్ వచ్చినా కూడా పాటలు పాడిపిస్తుండే. ఆయనకు బాగా ఇష్టమైన పాట అంటే నాకు ఫ్రెండ్స్ కూడా చాలా కోఆపరేట్ చేస్తూ ఉండేది. కాలేజీ నుంచి స్కూల్ నుంచి ఏ అకేషన్ అయినా సార్ మరీ ఏరుకోరి పాడిపించుకునేది. రాజ్యాంగం 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 చట్టం అంటూ రంకెలేసి దూకుతారు పోలీస్ దోరో, మా ప్రశ్నకు జవాబు చెప్పు పోలీస్ దోరో, మా ప్రశ్నకు జవాబు చెప్పు, మీ చట్టం ప్రకారమే పట్టుకున్న నేరస్తుని 24 గంటలలో కోర్టు ముందు ఉంచాలి. ఇట్లా ఈ పాట బాగా నాకు అంటే సారు వందే మాతరం శ్రీనివాస్ అంటే చాలా మంది కవులు గాయకులు నేను ఇన్స్పైర్ చేస్తూ వచ్చారు. అంటే ముందు తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు అడుగు పెట్టినావు? తెలంగాణ ఉద్యమంలో 2001లో అన్న. 2001లో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఆర్ట్స్ అండ్ సైన్స్. ఇక్కడ అంటే ఈ ప్రస్థానంలో ఎవరైనా గురువు లేదా నేను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు, నేను తోలుకపోయిన వాళ్ళు ఉన్నారా? ఎవరు తోలుకపోయినా కాలేజీ నుంచే పోయినాం మేము. అప్పుడు 2001లో కరీంనగర్లో ఫస్ట్ సభకు మా కాలేజీ నుంచి స్టూడెంట్స్ వెళ్ళినాం చాలా మంది. అందులో పాట పాడుతుంటే అరే ఈ ఉద్యమ వేదికల మీద నేను కూడా పాడితే బాగుండు అనే తలంపు వచ్చింది. కాలేజ్ అంటే అప్పటికే సినిమా పాటలేనా? అప్పుడు కూడా కాలేజీలో అప్పటికి సినిమా పాటలే కాలేజీ స్టైలే. అప్పుడు నేను డిగ్రీ చేస్తున్నప్పుడు నువ్వే కావాలి అలాంటి సినిమాలు నువ్వే అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయింది చినికే చిరపట పాటయింది చిరపట పాటి తాకే నీల చిలకలు వాలే చెట్టయింది రా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి రాగాల పువ్వై రావాలి
అనురాగాల మువ్వై మోగాలి. సూపర్ సూపర్ ఆ పాటలు అవి ఇట్లా ఇంకా చాలా అప్పుడు నిన్నే ప్రేమిస్తా అట్లా ఒక సినిమా వెనకాల సో ఈ సినిమా ప్రపంచం నుంచి చిన్నగా ఉద్యమం వైపు పట్టింది. ఉద్యమం ఆ తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ నేను ఇన్స్పైర్ చేసిన సాంగ్ ఏంది? అంటే ఏం విన్నావు ఫస్ట్? అన్న నేను ఫస్ట్ ఇది తెలంగాణ కోటి రతనాల వీణ కోటి రతనాల వీణ ఇట్లా ఇంకా చాలా అప్పుడు తెలంగాణ ఫస్ట్ క్యాసెట్లో ఉన్న పాటలన్నీ బైహార్ట్ చేసుకున్నాయి, నోటేట్ చేసుకున్నాయి. గుంటూరు జిల్లాలో గుంటెడు జాగడిగినమా, విజయవాడ పట్నంలో ఈ సమెత్తు గోరితిమా మా అట్లా ఈ ఆల్బమ్ కదా ముందు వచ్చింది. అవునండి. ఎస్. ఈ పాటలన్నిటిని వింటంటే మనం కూడా ఇట్లా వేదికల మీద అప్పుడు వేదిక మీద మనం కూడా ఇట్లా గోషిగొంగడి వేసుకొని పాట పాడితే బాగుండు అనేది అనిపించేది. అది ప్రత్యక్షంగా 2004 ఎలక్షన్లప్పుడు సాకారమైంది. ఇక నువ్వు సపరేట్ టీంలు పెట్టుకొని తిరిగే పరిస్థితికి వచ్చినావా? 2004లో ఒక టీంలో పనిచేసిన. అంటే మా దగ్గర అప్పుడు చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ కోటపల్లి చెన్నూరు అది కాదన్న పాలకుర్తి, ఇప్పుడు పాలకుర్తి కాన్స్టిట్యున్సీ. ఆదిలాబాద్ చెన్నూరు అయితే కాదు, అది అక్కడ కాదు, మన జనగామ దగ్గర పాలకుర్తి, అక్కడ ఒకటి చెన్నూరు ఉంటుంది. అప్పుడు 2004లో చెన్నూరు కాన్స్టిట్యున్సీ. చెన్నూరు కాన్స్టిట్యున్సీకి కాంగ్రెస్ టీఆర్ఎస్ అలవెన్స్లో దుగ్గ్యాల శ్రీనివాసరావు అని టీఆర్ఎస్ క్యాండిడేట్కు అవకాశం వచ్చింది. అప్పుడు మా పక్కనే వల్మీడి అనే విలేజ్లో సోమనర్సే అని నాకు రిలేషన్ తాత అవుతాడు. అరే ముత్తారంలాగా యాకే పాటలు పాడతాడు, ఆయన తీసుకపోతే బాగుండని ఇప్పుడు చెన్నూరు సోమన్న వీళ్ళందరూ నన్ను తీసుకుపోయారు. అప్పుడు నేను బాగా పాడిన పాట కిషోర్ అన్న రాసింది. కిషోర్ అన్న రాసింది. పొడిసేటి పొద్దోలే ఎలమందా, పోరు దారెంట పోతుండే ఎలమందా, చూస్తే చిన్న పోరగాడు ఎలమందా, తెలంగాణ జెండా బట్టే ఎలమందా. పొడిసేటి పొద్దోలే ఎలమందా, పోరు దారెంట పోతుండే ఎలమందా, చూస్తే చిన్న పోరగాడు ఎలమందా, తెలంగాణ జెండా బట్టే ఎలమందా. చెరువెందుకెన్నిందో చెప్పుమంటున్నాడు, వాగు వంకలు తిరిగి ఊసూరుమన్నాడు, బీడు భూముల చూసి ఎదను బాదుకుండు, బక్కగొడ్ల చూసి ఎలమందా, వాడు ఎక్కెక్కి ఏడ్సిండు ఎలమందా, దిక్కు దోసగ బిడ్డ ఎలమందా, వాడు దిగులుతో కూసుండు ఎలమందా. పొడిసేటి పొద్దోలే ఎలమందా, పోరు దారెంట పోతుండే ఎలమందా, చూస్తే చిన్న పోరగాడు ఎలమందా, తెలంగాణ జెండా బట్టే ఎలమందా. తెలంగాణ ఉద్యమం దండుళ్ళకొస్తుంటే జెండెత్తుకొని వీడు ముందుకుతున్నాడు, మీటింగు కాడుండి ఎంత పిలిచిన రాడు, ఆ ముచ్చట్లు ఇన్నడు ఎలమందా, ఇల్లు జాడనే మరిసిండు ఎలమందా, ఇక ఏడ చూసిన వీడే ఎలమందా, ఊరంతా పోరురా చేస్తుండు ఎలమందా. పొడిసేటి పొద్దోలే ఎలమందా, పోరు దారింట పోతుండే ఎలమందా. ఆ జ్ఞాపకాలు మళ్ళీ యాదొస్తున్నాయి నాకు నిజంగా. అంటే ఆ పాటలు పాడుతున్నప్పుడు, ఆ ఉద్యమం అప్పుడు ఒళ్ళు పులకరిస్తుంటుండే. అట్లా కిషోర్ అన్న వాడినప్పుడు అది నువ్వు ఇంకా నిన్ను బాగా ఇన్స్పైర్ చేసిన కళాకారు అంటే నీకు ఎవరు బాగా ఇష్టం కళాకారులు? అంటే ఎక్కువగా ఈయన వాడితే ఈయనలాగా వాడాలనిపించేది ఉంటుంది కదా అన్న. అంటే స్టార్టింగ్లో అప్పుడు వందే మాత్రం సీన్ అన్న పాటలు అంటే బాగా ఇష్టం. ఆ తర్వాత కాలక్రమేణా కిషోర్ అన్న పాటలు బాగుంటుండే, బాగా ఏంటంటే బార్డర్లో సైనికుడా, ఇంకా వరకట్నాల మీద కట్నాలు కానుకలా అని కనికరమన్నా లేని వాళ్లకు చెల్లేనిచ్చి పెళ్లి చేస్తివా, నా కన్నా తల్లి అత్తోరింటికి సాగానంపితివా, నా కన్నా తల్లి. ఇట్లాంటి పాటలు ఆ టైంలో. ఆ తర్వాత గర్జన్ అన్న పాటలు బాగా గర్జన్ అన్న పాటలు ఏది బాగా ఇష్టం? గర్జన్ అన్న పాటలల్లో అప్పుడు అసైదులో కూడా అన్ననే పాడి, గర్జన్ అన్ననే పాడాడు. అయితే అప్పుడు KVPS కుల వివక్ష వ్యతిరేక పోరాట సంస్థ ఒకటి KVPS అని ఒకటి ఉండే అన్న. అప్పుడు నేను అనుబంధ సంస్థ, నేను కూడా కొంచెం SFI స్టూడెంట్ గా కాలేజీలో కాలేజీ టైంలో సేమ్ కంపెనీ SFI అట్లా ఉంటుండే. అప్పుడు అది రైటర్ ఎవరో నాకు పెద్దగా తెలియదు కానీ గర్జన్ అన్న పాడిండు.
మాలోడి బతుకొద్దు మాదిగా బతుకొద్దు ఊరికి దూరంగా ఎట్టి బతుకులు వద్దు మాలోడి బతుకొద్దు మాదిగా బతుకొద్దు ఊరికి దూరంగా ఎట్టి బతుకులు వద్దు కత్తిలాను మెరవరన్నా ఓరన్న దొరలకెదురు తిరిగారన్నా మాయన్న కత్తిలాను మెరవరన్నా ఓరన్న దొరలకెదురు తిరిగారన్నా మాయన్న జయరాజన్న అనుకుంటాను. కేవీపీఎస్కు జయరాజన్న రాయకపోవచ్చు, నల్గొండలో రంగారెడ్డిలో ఈ 2 జిల్లాల వాళ్ళే రాస్తారు. ఈ పాట గర్జనన్న పాటను అవునవును విన్నా నేను అన్న ఇది పాడేది. ఇక తర్వాత అన్న పాటలు కానీ ఇంకా అంటే దాదాపుగా కవులు కళాకారులందరూ ఒక్కొక్క రంగాన్ని ప్రధానంగా నువ్వు రాయడానికి వచ్చినప్పుడు ఈ మధ్య రాజేష్తో వాడిచ్చినావు ఈ రాజ్యాంగం మీద. అవునండి, గట్టిగా గలమెత్తినావు, నువ్వే పాడతావు అనుకున్నా నేను. అది ఎందుకు నువ్వు పాడకుండా రాజేష్తో వాడిచ్చినావు? ఆ పాట వాడి చెప్పు నాకు. అంటే ఆ పాట రాయడానికి కారణం ఏంటంటే అన్న 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అవసరమైనప్పుడల్లా రాజ్యాంగ సవరణలు చేసుకుంటూ వచ్చారు. ఏకంగా మొన్న కేసీఆర్ గారు అప్పుడు రాజ్యాంగాన్నే మారుస్తామనే పరిస్థితికి వచ్చినప్పుడు అసలు ఈ 75 సంవత్సరాల అంటే రాజ్యాంగం రాసినప్పుడే అంబేద్కర్ గారు కరెక్ట్గా ఒక 10 సంవత్సరాలు దీన్ని అమలు చేస్తే మళ్ళీ పని లేదని అంబేద్కర్ గారు దాన్ని సవరిస్తూనే పోతున్నారు. అయితే దీన్ని ఎప్పుడు ఉన్నట్టు రాజ్యాంగం అమలు చేసిండ్రు అనే కాన్సెప్ట్తోని నేను రాసిన, నేనే పాడదాం అనుకున్నా. కానీ ఒక గంభీరత అంటే నాది షార్పు ఏదో బేస్ వాయిస్లో పాడితే బాగుంటుంది దానికి సోమన్న అనుకున్నా, ఎప్పుడు సోమన్ననే అనుకున్నా. కానీ ఇంకా అంబేద్కర్ వాదం ఇంకా ఆ సందర్భంలో గట్టిగా ప్రజల్లోకి వెళ్తున్నా రెంజర్ల రాజేష్ అన్న. అందుకనే ఆ పాట ఒకసారి. ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిరా భారత రాజ్యాంగం, ఏనాడు మీరు ఆలోచిస్తిరి సామాజిక న్యాయం, ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకుల అనువనున కొలువైనది మనువాదం, 80 ఏళ్ల స్వాతంత్ర్య బలం ఏ వర్గానికో చేకూర్చే బలం, 76 ఏళ్ల గణతంత్రం మన బహుజనులకు అయ్యను శాపం, తరతరాలుగా పాలకులై అడుగు అడుగునా నిచివేస్తిరి ఎన్నడు ఇక ఎన్నడు అరే ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిరా భారత రాజ్యాంగం, ఏనాడు మీరు ఆలోచిస్తిరి సామాజిక న్యాయం, ఏ పాలక ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకుల అనువనువున కొలువైనది మనువాదం, ధనం మూలము ఇదం జగత్తని ప్రజలకు నూరి పోస్తిరి, ధనవంతులకే విద్య వికాసం అందేలా మీరు చేస్తిరి, ఈ దేశ సంపదను కొంతమందికే గుత్తాధిపత్యమిస్తిరి, ప్రకృతి వనరులు ప్రజల సంపదను దోసుకొని తింటుంటిరి, 1000 ఎకరాల భూములన్నీ మీ తాతల జాగీరాయను, 100 ఏళ్లుగా మా శ్రమ శక్తే మీ సంపదగా మారెను, కూటికి నోచని ప్రజలను చేసి కాటికి పంపిస్తుంటిరి ఎన్నడు అరే ఎన్నడు ఇక ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిరా భారత రాజ్యాంగం, ఏనాడు మీరు ఆలోచిస్తిరి సామాజిక న్యాయం, ఏ పాలక ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకుల అనువనున కొలువైనది మనువాదం. ఇట్లా ఒక 3 చరణాలు. అంటే ఈ పాటని రాజేష్ని అయితే ఎట్లా కోరుకున్నావో అక్కడి నుంచే మొదలు పెడదాం అన్న. యాక్చువల్గా రాజేష్ పాటల్లో నీకు నచ్చే పాట ఏంటి? రాజేష్ పాడితే ఈ పాట బాగుంటుంది అంటే రాజేష్ అన్న పాటలల్లో ఎక్కువ అంటే అన్న రచనలు నాకు బాగా ఇష్టం. లక్ష్మితో ఒకటి పాడిచ్చింది ఏంటంటే ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం అనే ఆ పాట నాకు కొంచెం ఓకే అన్న. ఇంకా అంబేద్కర్ వాదం ఆయన వాడితే ఈ పాట బాగా ఇష్టం అన్నది బాగా అప్పుడు అంబేద్కర్ వాదం బాగా మీరే రాసిండు అనుకుంటాను. అది అదేంది అంగడి బొమ్మాయరా సంతల సరుకాయరా సామాజిక న్యాయం, అంగడి బొమ్మాయరా అంబేద్కర్ వాదం
అది బాగా అసలు అది నీకు అది బాగా ఇష్టమా? అవునన్నా. ఎస్. అయితే అట్లా వచ్చినప్పుడు గద్దరన్న పాటల్లో నేను ఇన్స్పైర్ చేసింది గద్దరన్న పాటలు కూడా అమ్మ పాడుతూ ఉండేది. నీకేది బాగా ఇష్టం ఉండే, నువ్వేది బాగా పాడుతుంటివి? నేను గద్దరన్న దగ్గర బాగా పాడిన పాట అంటే గద్దరన్న నాకు బాగా పరిచయం అయిందంటే జంగప్రవాల అన్న మాపల్లి శంకర్ అన్న ద్వారా నేను గద్దరన్నకు బాగా దగ్గర. ఒకసారి మన పృథ్వీ అన్న ఉన్నాడు కదా, పృథ్వీరాజ్ అన్న వాళ్ళంతా సిద్దిపేట గజ్వేల్ ఒకటి రైతు కోసం యాత్ర పెట్టుకున్నారు. రైతు యాత్ర కోసం పోయేటప్పుడు నేను కూడా అందులో భాగస్వామ్యమైన. అప్పుడు పాడిన అంటే నేను అన్న దగ్గర ప్రెజెంటేషన్ ఫస్ట్ తొలి పరిచయం అన్నట్టు ఇక అది. బహుశా 2008-09 అనుకుంటానా. అది వరి సేలు అడిగినాయి నీరు దాపెరైతేడాని, పత్తి సేలు అడిగినాయి నెత్తురు జల్లెరైతేడాని, అవి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని, ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని. అట్లా ఆ పాటతో పాటు ఇంకా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము, ఎట్టొల్లా మట్టి శిప్పవు ఎట్టొల్లా మట్టి శిప్పవు గాయిదోల్లా గాండ్రగొడ్డలి, నీ అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా. ఇట్లా సూపర్. నీ ఇప్పుడు ఈ రాజ్యాంగం పాట కాకుండా ఇంకేం రాసినావు? ఏ సమస్యల మీద రాసినావు? అంటే మొన్న అంటే ఈ ఎలక్షన్లకు ముందన్న ఈ ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకే ఒక రెడ్డి సభలో గట్కేసర్లు అనుకుంటా బహుశా గట్కేసర్లో మేడ్చల్లో ఒక రెడ్డి సభలో బీసీలు అదేంది రెడ్డిలు తప్పితే వెలమలు, వెలమలు తప్పితే రెడ్డిలు, వాళ్ళు పోతే మేము పోతే వాళ్ళు తప్ప ఈ బహుజనులనే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు పాలించే దమ్ము ధైర్యం కానీ సత్తా కానీ లేదనే మాట చెప్పిండు. నాకు అనిపించింది అరే ఎందుకు 100-85-90% మనమే ఉన్నామంటారు కదా, 4-5% వెలమలు, 4-5% రెడ్డిలు వీళ్ళే ఉంటారు కదా. మరి ఇంతమంది మనం ఉంటే గాల్లే నలుగురు ఉన్నళ్ళు ఎందుకు వెళ్ళాలి? మనం 85-90% ఉన్నామనే కాన్సెప్ట్ మీద అది రికార్డెడ్ కూడా అయింది అన్న. అతి త్వరలో ఒకసారి ఖచ్చితంగా 4% ఉన్న వాళ్ళు ఏలుతున్నారన్నా పాలించుతున్నారన్నా, 85% ఉండి ఏమి లాభమన్నా ఎందుకు ఆలోచించరన్నా, 4% ఉన్న వాళ్ళు ఏలుతున్నారన్నా పాలించుతున్నారన్నా, 85% ఉండి ఏమి లాభమన్నా ఎందుకు ఆలోచించరన్నా, ఏ ఊరుకెళ్ళినా రెడ్డి వెలమ కమ్మ కాపు 4 గంటే 4 ఇండ్లు కూడా ఉండయన్నా, ఏ పల్లెకెళ్ళినా ఎక్కువ జనాభా మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలేరన్నా, అధిక శాతం ఉన్న మనం మనిగి ఉండుడేంది, ఎక్కువ మంటూ వాడు ఎగిరెగిరి దూకుడేంది, ఏకమయ్యి ముందుకెళ్తే ఎదురేదిరన్నా మనకు బెదురేదిరన్నా, ఎక్కువల్ల మనేటోడే తక్కువగా లేడా తలదించి బతకలేడా, 4% ఉన్న వాళ్ళు ఏలుతున్నారన్నా పాలించుతున్నారన్నా, 85% ఉండి ఏమి లాభమన్నా ఎందుకు ఆలోచించరన్నా, కులం లేదు మతం లేదు అందరొక్కటంటుండ్రు, కులం పేరుతోనే వాళ్ళు ఒక్కటై కదులుతుండ్రు, కులం లేదు మతం లేదు అందరొక్కటంటుండ్రు, కులం పేరుతోనే వాళ్ళు ఒక్కటై కదులుతుండ్రు, కూడి ఉన్న మనలనేమో కుట్రలతో జిల్చుతుండ్రు, కుక్కకు ఒక్కేసినట్టు మనోళ్ళనే మలుపుకుండ్రు, మన వేలుతో మన కంట్లెన పొడుస్తున్నారన్నా, మన వేలుతో మన కంట్లెన పొడుస్తున్నారన్నా, మనం గానకుంటే బతుకు అంధకారమైతదన్నా, ఇక నన్న కళ్ళు తెరిసి కలిసి నడవరన్నా, కసి మీద లేవరన్నా, మన కులాల ఐక్యతకై దండు గట్టరన్నా, దండోర వేయరన్నా. ఇట్లా 4-5 చరణాలు ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ బహుజనవాదంలో ఇప్పుడు అనుకున్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఎన్నో పాటలు వచ్చినాయి.
అందులో నువ్వు రాసిన పాట ఏదన్నా ఉందా? అంబేద్కర్ గారి మీద నేను ఏం రాయలేదు అన్న. ఒకవేళ నువ్వు పాడితే ఏది ఇష్టం? నాకు మత్స్యదేవందర్ అన్న రాసిన పాట బాగా ఏది ఇష్టం. ఏదంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం, బతుకు అగ్రకుల విషకౌగిట పడి నలిగిపోవు కద నేటి దినం, ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తెలిసి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, భారత జననుదుటి రాతను, భారత జననుదుటి రాతను అంబేద్కరు మార్చాడు, ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. సూపర్ పాట, నిజంగా దేవేంద్ర అన్న అద్భుతమైన పాట. ఆయన కోసం చెప్పాల్సినప్పుడు ఈ పాటే ముందుంటది ఖచ్చితంగా అన్న. ఇంకా ఏంటి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు ఎన్నో అభ్యుదయాలు, ఒక సర్కారు పోయింది, మళ్ళీ సర్కారు వచ్చింది, పాటతోటి బతికెళ్తుందా? పాటను నమ్ముకొని బతికే ఉంటున్నావా? ఏంటి పరిస్థితి? దాదాపుగా నీకు ఈ సర్కార్ నౌకరు ఇచ్చిరా? పాటల దాంట్లో కొలువు వచ్చిందా? లేదన్న. ఎందుకు? తెలంగాణ ఉద్యమంలో గట్టిగానే పాల్గొన్నావు కదా? తెలంగాణ ఉద్యమంలో గట్టిగానే పాల్గొన్నా, కాకపోతే నన్ను తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాలు, ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తారనే ప్రక్రియ ముందు నా పేరు కూడా రంగారెడ్డి జిల్లా నుంచి ఇచ్చారు. ఓకే. అది దాదాపుగా రంగారెడ్డి జిల్లాలో అప్పుడు ఉమ్మడి జిల్లాలే. అవును, ఉమ్మడి జిల్లాలలో రంగారెడ్డి జిల్లాలలో నాది 18వ పేరు ఉండి, 10 జిల్లాలు ఉమ్మడి 10 జిల్లాలలో రంగారెడ్డి. నేను బోడుప్పల్లో బోడుప్పల్లో వండుకుంటూ నేను ఇక్కడే 22 ఏళ్ళుగా హైదరాబాద్లో ఉన్నా కాబట్టి రంగారెడ్డి జిల్లాలోనే అప్లై చేసుకున్నాను. 18వ పేరు నాది ఉండే, కానీ ఇక అది ఏదేమైందో తీసేసాను. ఇక అక్కడ దాదాపుగా నిజమైన కళాకారులకు, అంటే జెన్యున్గా ఉద్యమ కళాకారులకే ఇయ్యలేదు. కొంత బంధు ప్రీతి కానీ ఇంకా ఇట్లా ఈ అసలు వదిలేసి కొసరికి ఇచ్చినట్టు అనిపించి అప్పుడు నువ్వు అడగలేదా? రసమైన అప్పుడు రసమయ్యే కదా, ఒట్టిగాడు కూడా అదే పాట రూపంలో కూడా అడిగిన. ఆయన మీద పాట పాడినా? రాసిందన్న 2015లోనే రాసి పాడిన. ఏమని? అంటే తెలంగాణ ఉద్యమ కళాకారులకు నిజమైన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తలేరని మళ్ళీ తెలంగాణ పాటలు పాడేదానికంటే రసమయ్య అన్నా కదా దానికి సారే చైర్మన్ అప్పుడు. మరి మా బాధలు వినన్ని అన్న మీదనే ఒక 5-6 పాటలు రాసినాం. ఎట్లా? ఒకటి చెప్పు. అందులో నేను ఒక పాట రాసిన. ఏందయో రసమై పాటలు వాడేటోళ్ళ పరేషాను చేస్తున్నావు, ఏందయో రసమై, ఏందయో రసమై పాటలు వాడేటోళ్ళ పరేషాను చేస్తున్నావు, ఏందయో రసమై, తెలంగాణ రాష్ట్రం కై కౌలు కళాకారులంతా గోషిబెట్టి గజ్జ కట్టి గొంతెత్తి పాడిరయం, కష్టమైన నష్టమైన కడుపులోనే దాసుకొని పస్తులుండి పల్లె పల్లె ప్రజలనేకం చేసినయా, దేవునోలే కేసీఆర్ ఉద్యోగాలిచ్చనయ్యా, పూజారి వై నువ్వు కరుణించకపోతివయ్యా, ఏందయో రసమై పాటలు పాడేటోళ్ళ పరేషాను చేస్తున్నావు, ఏందయో రసమై. ఈ పాట నీదేనా? అవునండి, నేను చాలా సార్లు విన్నా కానీ నీదని నాకు తెలియదు. సూపర్. నేనే రాసా అప్పుడు 15లోనే ఈ పాట. అంటే గట్టిగానే అడిగిరు నౌకరు కావాలని. ఎందుకు ఆ చిన్న చూపు మరి ఎందుకు కొంతమందికి ఇవ్వకపోవడం రీజన్? ఇక అది ఎందుకు అన్న దాదాపుగా అనిపించింది, అంటే కొందరికే ఇచ్చి ముఖం చూసి బొట్టు పెట్టి ముఖాలు చూసి బొట్టు పెట్టుడు, ఇంకా ఏం జరిగినాయో కానీ నిజమైన వాళ్ళకు ఉద్యోగాలు రాలే. మరి అప్పుడు ఆ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఈ పాటకు కూడా పట్టం కట్టలేదు, జయ జయ హే తెలంగాణ. రేవంత్ రెడ్డి వస్తూనే జయ జయ తెలంగాణ అని రాష్ట్ర గీతంగా
ప్రకటించేసిండు. సరే పాటకు గౌరవం దక్కింది అనుకున్నాం. కళాకారులు కూడా కొంతమంది ఆశపడ్డారు, సరే నౌకర్లు పెంచుతారని. మరి ఆ ముచ్చట ఏమైనా మాట్లాడుతున్నాడా ఇప్పుడు? ప్రెసెంట్ ఇప్పుడు అంటే తెలంగాణ ఈ 10 ఏళ్ళ కేసీఆర్ పాలనప్పుడు కూడా ఈ ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాట పాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా చాలా సందర్భాలల్లో ఖచ్చితంగా మీ కళాకారులను మా ప్రభుత్వం వచ్చినాక ఆదుకుంటాం అనే మాట స్వయంగా చెప్పింది. సరే మరి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దగ్గర అవుతుంది కదా, ఆ ప్రక్రియ అయితే ఇంకా ఎక్కడేసిన కొంగడ కట్లకనే. మరి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడున్న పాత వాళ్ళ కంటే జీతాలు కూడా పెంచిర్రు. సరే వాళ్ళకి వస్తున్నాయా పోతున్నాయా అనేది ఇక వాళ్ళ తిప్పలు. కానీ మరి బయట ఉన్న నిరుద్యోగ ఉద్యమ కళాకారులు అంతా ఒక సంఘటితమై తిరుగుతురు, చేస్తురు, సభలు పెడుతురు. దాదాపుగా ఉన్నారు. నిరుద్యోగ కళాకారుల సంఘం అనేది ఒకటి ఉంది రాష్ట్రం మొత్తంలో. దాదాపుగా సభలు అంటే సమావేశాలు వరకు జరుగుతున్నాయి. ఈ రేపు మాపో పెంచకుంటే మళ్ళీ ఉద్యమాల బాట పట్టే పరిస్థితి కూడా. అంటే ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుందనే నమ్మకం నీకుందా? ఖచ్చితంగా. ఎందుకంటే నమ్మకం ఉండడం వేరు, నువ్వు ఆశతో ఉండడం వేరు. నమ్మకంతో ఉన్నావా, ఆశతో ఉన్నావా? నాకు నమ్మకమే అనిపిస్తుంది. నమ్మకం. ఎందుకంటే ఇన్ని ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసుకుంటూనే వస్తారు కదా. అంటే మొన్నటికి మొన్న అంటే గత ప్రభుత్వం చేసిందా ఈ ప్రభుత్వం చేసిందా అనేది కొంచెం సేపు పక్కన పెడితే ఈ ప్రభుత్వం వచ్చినాకనైతే నియామక పత్రాలు అందిస్తుంది కదా. అంతకుముందు ప్రక్రియ ఆ గవర్నమెంట్లో జరగవచ్చు. అసలు మరి ఇప్పుడు ఇంత గొంతుండి రాయగలిగిన యాకన్నకు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగం? ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నువ్వు కూడా అమ్మాయిల మీద అయ్యో పాటలు రాసుకుంటే జానపదాలు వీనపదాలు చేసుకుంటే బొచ్చడు మిలియన్స్ పోతే మస్తు పైసలు వస్తున్నాయి అంట. అట్లా ఎందుకు చేస్తలేవు మరి? రాసిన కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల అవి ఇంకా అంటే దానికి కూడా మూల్యం కావాలా కదా అన్న. అంటే దానికి రికార్డింగ్ కానీ ఇంకా వీడియో యాక్టింగ్ ఆడియో ఖర్చులు కానీ. జానపదాలు అంటే అట్టిగా ఏదో స్టూడియో మేకింగ్ చేసి వదిలిపెడితే పోయేటి కాదు కదా. అమ్మాయి ఉండాల్సిందే. అమ్మాయి ఉండాలి, అభినయం ఉండాలి, అందరు ఉండాలి. సో అది కొంచెం కష్టంగా ఉందంట. ఇప్పుడు మరి పాటను నమ్ముకున్న యాకన్నా పాట మోసం చేసిందా, పాట పొట్ట పోస్తుందా? ప్రస్తుతానికైతే ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా పాటను నమ్ముకునే సో జీవనం కొనసాగి. పాటని పాటతో అడిగితే ఏం అడుగుతావు? లేకపోతే పాట మీద ఏమైనా పాట పాడితే ఏం పాడతావు? పాట మీద పాడాలంటే అంటే పాట మీద ఏం రాయలేదన్నా. ఒకవేళ వచ్చి ఉంటే నువ్వు రాసినే పాడాల్సింది ఏం లేదు కదా. పాటని వేడుకుంటునో పాట అమ్మనో ఏదో అంటే అదే భిక్షపతి అన్న రాసిన పాట బాగా ఇష్టం. అవునా? నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిసిపోనమ్మో నా పాటమ్మా, నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిసిపోనమ్మో నా పాటమ్మా, ప్రతి ఎదలోన ప్రతి మదిలోన కదులుతుంటావో పాటమ్మా, నా ఎదలోన పదిలంగున్నవో పాటమ్మా, నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిసిపోనమ్మో నా పాటమ్మా, నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలువనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళెందరో, ఎంత కాటకుడైనా బాతురూల నిన్ను వదిమిలాడుకుంటాడో అమ్మా, నువ్వు లేకపోతే నేనెవ్వరో, నువ్వు లేకపోతే నేనెవ్వరో, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా, ప్రతి మదిలోన మెదులుతుంటావో పాటమ్మా, నా ఎదలోన పదిలంగున్నవో పాటమ్మా, నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలువనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళెందరో, ఎంత కాటకుడైనా బాతురుముల నిన్ను బతిమిలాడుకుంటాడో అమ్మా, నువ్వు లేకపోతే ఈ లోకానికి నేనెవ్వరో తెలియదో అమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిసిపోనమ్మో నా పాటమ్మా, ఊరు ఊరుకు ఉద్యమానికి ఊపిరుదుకుంటా గద్దరన్న వెంట తిరుగుతుంటావు,
ఊరే సెలిమేలాగా గోరేటి వెంకన్న చేతి వెంట రాలుతుంటావు ఊరు ఊరు దొరలకెరు తిరిగామన్నందుకే ఓ పాటమ్మా జయరాదన్న వెంట జైలుకు పోయి జంగు సైరను దినావమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. సూపర్ సూపర్ సూపర్. ఈ పాటలు పాడుతున్నందుకు ఉద్యమాలు చేస్తున్నందుకు ఎప్పుడైనా కేసులు అయ్యి జైల్లోకి పోవడం ఇట్లాంటివి ఉన్నాయా? తెలంగాణ ఉద్యమంలో కేసులు అంటే స్టేషన్లకు తీసుకుపోవడం మళ్ళీ వదిలిపెట్టడం, కానీ మన మీద కేసులు ఎఫ్ఐఆర్ అలాంటి అంత నిర్బంధాలు ఏం జరగలేదు. పాటలు పాడుతుంటే రారా బాబు మీరు కళాకారు ఇక మనదే కదా ముందుగా. ఇప్పుడు ఈ యూట్యూబ్ వచ్చిన వరవడిలో ప్రజా పాట ఎటు పోతుంది, ఎంటర్టైన్మెంట్ పాట ఎటు పోతుంది, ఇప్పుడు పాట యొక్క ప్రస్థానం ఎట్లుంది అనిపిస్తుంది? అంటే నాకేమనిపిస్తుంది అన్న, తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణకు కానీ మన ప్రాంతానికి కానీ జరుగుతున్న అన్యాయాల మీద, అంతకుముందు సమాజంలో ఉన్న వివిధ అనేక రూపాలలో ఉన్న రుగ్మతల మీద పాటలు ఉండేవి. తెలంగాణ వచ్చినాక జానపదం మొత్తం జానపదమే ఒక అంటే ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి. సోషల్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా యూట్యూబ్ వచ్చిన తర్వాత అంత జానపదమే అంటే ఎంటర్టైన్మెంటే అయిపోయింది. అంటే సమాజంలో ఉన్న రుగ్మతలన్నింటినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితి. టైం పాస్ పాటలు ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఇంత ఆడుకోవాలి, ఆడాలి, పాడాలి, రీల్స్ చేసుకోవాలి, చూసుకోవాలి. అంటే ఎందుకంటే మంచి మంచి సినిమా పాటల మీద కూడా మన ముఖాలు పెట్టుకునే ఫెసిలిటీ ఇప్పుడు ఉంది. సో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇటువంటి పరిస్థితి అయితే గట్టిగా వచ్చింది. అది కాకుండా ఇంకా అంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రజా పాటకు పట్టం కట్టుకునే రోజులు వస్తాయంటావా? ఖచ్చితంగా. ప్రజల పాటలు ప్రజల సమస్యల మీద, అంటే ఒకప్పుడు ప్రజల సమస్యల మీద, సమాజంలో ఉన్న రుగ్మతల మీద ఉన్న కష్టాల మీద, రైతుల కష్టాల మీద, కార్మికుల కష్టాల మీద, కంపెనీ కార్మికుల మీద, ఇంకా ఈ వరిసెల్ల ఆటల పాటల, అమ్మ నాన్నల, ఒక ఆత్మహత్యలు. తెలంగాణ ఉద్యమంలో బాగా ఆత్మహత్యలు బాగా జరిగినప్పుడు అన్న రాసిండు మిఠపల్లి సురేందర్. ఓకే. మరణం అన్నిట మార్గం అయితే, చావుతో అన్ని సాధ్యం అయితే, 4.5 కోట్ల చితులను తప్పక ఇప్పుడే పేర్చేద్దాం. తల్లిని పిల్లను గొడ్డు గోదను భూమిని బూడిద చేసేద్దాం. శ్మశాన వాటిక మన స్వరాజ్యమై స్వరాష్ట్ర స్వప్నం తిలకిద్దాం. బలిదానాలకే ఒడిగడదాం. ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాలు పోరాటం అని భ్రమపడి, ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. కడుపులో నిన్ను మోసిన తల్లి పురిటి నొప్పులకు ముందే జడిసి, భరించనంటే వద్దనుకుంటే పుట్టేవాడివను అసలు, ఈ నిజం తెలుసుకోరా ఎవరు. ఒక బిడ్డకు తల్లి జన్మనిచ్చుటకు చావుతాడే చెలగాటం. ఒక బిడ్డకు తల్లి జన్మనిచ్చుటకు చావుతాడే చెలగాటం. నీ సంకెళ్ళను విడిపించుకొనుటకు చెయ్యర కనీస సాహసం. ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. ఇట్లా అనేక. ఇప్పుడు ఆత్మహత్యలు ఏమో ఆగలేగా. అవును, ఇప్పటికీ ఆగలేదు అవి, ఎప్పటికీ ఆగవు. నిన్న మొన్న ఏదో 5వ తరగతి పిల్లగాడు సూసైడ్ చేసుకున్నప్పుడు, అరే అప్పుడు నేను ఆ పాట రాసుకున్నా ఏమని మొన్ననే, అంటే రీసెంట్లీ. అంటే ఆ తల్లికి ఆ తండ్రికి ఎంత కడుపు, ఎంత బాధ చాలా ఉంటుంది కదా ఆ సందర్భంలో. ఒక తండ్రి తన ఆవేదనను చెప్పి, వద్దురా కొడుక వద్దురా, ఆత్మహత్య చేసుకోవద్దురా, వద్దురా బిడ్డ వద్దురా, నీ పానాన్ని నువ్వు తీసుకోవద్దురా, వద్దురా కొడుక వద్దురా, ఆత్మహత్య చేసుకోవద్దురా, వద్దురా బిడ్డ వద్దురా, నీ పానాన్ని నువ్వు తీసుకోవద్దురా.
వందేళ్ళ నీ జీవితం నువ్వు వద్దనుకుంటే ఎట్లరా, నిండుగా నూరేళ్ళు నువ్వు సల్లంగా బతకాలేరా, జీవితం ఆటరా ఆడితే గెలుపురా, అర్ధంతరంగను ఆగమవద్దురా, వద్దురా కొడుక వద్దురా, ఆత్మహత్య చేసుకోవద్దురా, వద్దురా బిడ్డ వద్దురా, నీ పానాన్ని నువ్వు తీసుకోవద్దురా, అమ్మ నాన్నలు ఎంతో ప్రేమతో నీకు ఆయుస్సును పోసినారురా, ఏదో ఎవరో ఇచ్చిన జీవితం కాదు నీకు, అమ్మ నాన్నలు ఎంతో ప్రేమతో నీకు ఆయుస్సును పోసినారురా, ఆ పనో ఈ పనో చేసుకుంటూ నిన్ను పానంగా పెంచుకున్నారురా, అందనంత ఎత్తుకెదగాలని విద్య బుద్ధులు నేర్పించినారురా, అందరిలో గౌరవంగా ఉండాలని కలలెన్నో గన్నారురా, కన్న తల్లిదండ్రుల కలలు తీర్చకపోయినా కళ్ళ ముందు ఉంటే చాలురా, కన్న తల్లిదండ్రుల కలలు తీర్చకపోయినా కళ్ళ ముందు ఉంటే చాలురా, క్షణికావేశంతోని కాటికి పోయి కన్న వాళ్లకు కడుపు కోత పెట్టొద్దురా, వద్దురా కొడుక వద్దురా, ఆత్మహత్య చేసుకోవద్దురా, వద్దురా బిడ్డ వద్దురా, నీ పానాన్ని నువ్వు తీసుకోవద్దురా. నిజంగా చూడండి, పిరిగితనంతో చనిపోతే అమ్మా నాన్నల ఆశలు కూలటం కాదు, ఉన్నదే ఒక జన్మ, అది మధ్యలో పిలిచి వేసుకుంటే ఎట్లా అని ఒక తండ్రి ఆవేదన చూసిన ఒక తండ్రిగా యాకన మీ కళానికి సలాం అన్న. చాలా చాలా బాగా రాసిరు ఈ పాట. చివరగా కళాకారుల జీవితం, కళాకారులకు వస్తే ఏం చెప్తారు? ఎక్కడున్న ఆకలి పాటే, ఇట్లా కళాకారులకు సంబంధించిన పాట ఏదన్నా? కళాకారులకు సంబంధించి అంటే అన్న, కళాకారులు అంటే చాలా అందరినీ ఏకం కావాలని చెప్తా ఉంటారు. ఓకే, అందరినీ వాళ్ళు లాస్ట్కు చేతకాయదారుకునేటోళ్ళు ఒక సంఘం పెట్టి ఆడ ఏదన్నా పాట పాడాలంటే మనమే పోయి మీరందరూ ఏకమైతేనే మీ హక్కులను సాధించుకుంటారని అందరికీ చెప్తాం. కానీ మన కళాకారులందరూ ఒకటి కాలేకపోతుండ్రు, మన కష్టాలను తీర్చుకోలేకపోతున్నారు. అందరినీ ఏకంగా అండి పోరాడితే పోయేదేం లేదు. ఏంది జనం మనం కలిస్తే జనం కలిస్తే ప్రభంజనం, మనం ప్రభంజనంతో ఏదైనా మన హక్కులను సాధించవచ్చు అని మనమే చెప్తాం. కానీ మన కళాకారులే ఒక్కొక్కరు అనేక సమస్యల మీద, ఉదాహరణకు ఇప్పుడు దేశంలో ఉన్న కమ్యూనిస్టుల ప్రపంచ కార్మికుల ఏకంగా అంటారు కానీ కమ్యూనిస్టులు మాత్రం ఏకంగా పరిస్థితి. అయితే మన కళాకారులది కూడా పరిస్థితి అది. అయితే ఏదో చావుకుపోయినప్పుడు నేను అనుకున్నా, ఓకే, పాట పాడేటోళ్ళు ఒక్కొక్కరు ప్రాణం వదులుతుంటే, ఆటలాడేటోళ్ళు అందరినీ విడిసి వెళ్ళుతుంటే, దరువులేసేటోళ్ళు మన దాపును ఇడిసిపోతా ఉంటే, కళాకారులంతా కళ్ళ ముందే కళ్ళు మూస్తూ ఉంటే, చివరి చూపు కంటూ పోతా ఉన్నాం, చింతతో రాగాలు తీస్తా ఉన్నాం, చివరి చూపు కంటూ పోతా ఉన్నాం, చింతతో రాగాలు తీస్తా ఉన్నాం, వాళ్ళ బతుకులలో వెలుగు నింపే పాటలు కొంతవరకైనా లేకున్నాము. అట్లా అంటే కళాకారులకు చాలా అంటే ఇప్పుడు మనం ఏదో వేదిక మీద పాట పాడి అంత వేదిక మీద ఉన్నంత సంతోషంగా మన బతుకులు ఉండే. వేదిక ఎక్కిన తర్వాత మన కుటుంబాన్ని మర్చిపోతాం, అంత మర్చిపోతాం. కానీ వేదిక దిగిన తర్వాత వేల మందిని వేదిక ముందు నవ్వించి ఆహ్లాదపరిచి ఉత్తేజపరిచి ఉద్యమాలకు ఉరికింపజేయగలిగిన కళాకారుడు వెనకాల వాడి గుండె బాధ చాలా మందికి అర్థం కాదు. కానీ అవి అర్థం చేసుకోవాలని అంటే నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా, కళాకారులు అంటే ఆషామాషి కాదు. వాడు తన సర్వస్వాన్ని వదిలిపెట్టి తనని కాది బాధను తనదిగా నమ్మి ఎదుటి వాళ్ళని నమ్మించేందుకు తను పడే శ్రమ మరొక అమ్మ. ఆ పురిటి నొప్పులు అమ్మ ఎంత పడుతుందో అంత మించిన ఒక నొప్పి కళాకారుడు పడితేనే ఆ నొప్పి మీ దాకా మీదై చేరుతుంది. అటువంటి కళాకారులు. అండ్ ఇవాళ ఒక్కరోజే మాట్లాడితే ఒడవదు నీతో మళ్ళీ అంటే ఇంకొక ఎపిసోడ్ యాకన్నది పార్ట్ 2గా మళ్ళీ వద్దాము. ఎందుకంటే ఇవాళకి
చాలా సమయం కూడా అయింది కాబట్టి నిజంగా అంటే నీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి అన్న నీ అపూర్వమైన పాటలు కానీ నువ్వు పోతున్న పంతా కానీ రేపు కళాకారులు నిలబడాల్సిన దారిని కానీ ఇదంతా మాకు మన తెలంగాణలో బాగా వినిపించినావు. మళ్ళీ ఒక అంత్యాక్షరి కార్యక్రమంలోనూ ఇక్కడ మనం తప్పకుండా కలుద్దాం. నీ అంతర్మదనాన్ని మరింతగా మన తెలంగాణ ప్రేక్షకులకు వినిపించాలని తెలియజేసుకుంటూ నమస్తే. థ్యాంక్ యూ అన్న. నన్ను ఇక్కడ దాకా అంటే మన తొలి వెలుగు ఛానల్ దాకా తీసుకొచ్చి నీ ఆటపాట కూడా సమాజానికి ఉండాలి తమ్మి అని ఇక్కడ దాకా తీసుకొచ్చిన మా రమేష్ అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.